హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. ఈ బ్రెడ్ హల్వాని చాలా ఈజీగా చేసేయచ్చండి. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. అంత బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మనం ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నానండి. చూడండి, అది మొత్తం వేసి చేసేస్తున్నానండి. ఓపెన్ చేసేసి మొత్తం ఒక ప్లేట్లో అలా వేసేసుకున్నాను. లాస్ట్లో ఉన్న ఆ 2 పీసులు వేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు స్లైడ్లు కట్ చేసేసుకొని ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని 4 పార్ట్స్ చేసుకొని అలా ఒక ప్లేట్లో ఉంచానండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి పెట్టేసేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. నేను జీడిపప్పు బాదం పప్పుని రెండింటిని ఫ్రై చేసుకుంటున్నానండి. అలా ఫ్రై అయిన తర్వాత తీసేసేసి ఒక ప్లేట్లో ఉంచేసాను. ఈ కడాయిలోకి కొద్దిగా నూనె పోసేసేసి ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొన్నిగా బ్రెడ్లు వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఆ కలర్ వచ్చాయనుకోండి, తీసేసి పక్కన ఉంచండి. మళ్ళీ అదే ఆయిల్లోకి కొన్ని బ్రెడ్ పీస్ అలా వేసేసుకొని అలా టర్న్ చేసుకుంటూ కాల్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచండి. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ మొత్తం బాగా అయిపోయిందండి, కూడా మిగలలేదు. చూడండి, బ్రెడ్ పీస్లన్నిటిని ఇలా ఫ్రై చేసేసుకొని ఒక పక్కన ఉంచాను. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టేసుకొని ఆ గ్లాసు 1/2 kg ఉంటుందండి. నేను ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాసు చక్కెర తీసుకుంటున్నానండి. గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న చక్కెరకి డబల్ అమౌంట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా కరిగిపోయే వరకు మధ్యలో బాగా కలుపుతూ ఉండండి. బాగా కరిగేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని అలా పెట్టేసుకోండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు బ్రెడ్ పీస్లు అనేవి కాస్త గట్టిపడి ఉంటాయండి. దీంట్లో పెట్టేసుకొని కాస్త మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించండి. చూడండి, ఒకసారి అలా కలిపాను. ఇంకొంచెం బాగా ఉడకాలండి, మెత్తగా వచ్చేదానికి ఒకసారి అలా కలిపేసేసి ఉంచాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, బాగా కరిగిపోయింది. బ్రెడ్ మొత్తం చాలా సాఫ్ట్గా కూడా అయిపోయింది. ఒకసారి బాగా అలా కలిపేసేయండి. ఇప్పుడు మనం నెయ్యిని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఆ హల్వాకి మొత్తం పాటించి బాగా కలపండి. అలా కలిపేసిన తర్వాత మనము ఇప్పుడు యాలకుల్ని యాడ్ చేసుకుందాం. 4-5 యాలకులు అలా దంచి పొడి చేసేసుకొని వేసేసుకోండి. ఒకసారి బాగా మొత్తం కలిపేసేయండి. చూడండి, హల్వా మొత్తం బాగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మాకు మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఇందాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకొని అలా కలిపేసేయండి. అంతే, టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసి చేశారంటే మీకు కూడా చాలా బాగా వస్తుంది. బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా తినేసేయచ్చు. వీడియో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.